అది సూపర్ సత్యనారాయణ గారు సార్ స్మైల్ సార్ రెడీ సార్ స్మైల్ సార్ ఓకే అండి ఓకే ఓకే సార్ ఒకసారి వెనక్కి రావట్లేదా గురుగారు ఓకే ఒకసారి ఇలా చూడండి ఒకసారి ఇలా చూడండి సార్ స్మైల్ సార్ ఓకే వేరే వాళ్ళు ఎవరు వస్తున్నారు అప్పుడు ఇంకా రాలేదు సార్ ఒకసారి స్మైల్ సార్ రెడీ సార్ రెడీ స్మైల్ సార్ ఓకే సార్ ఒకసారి ఇలా చూడండి సార్ ఒకసారి సార్ స్మైల్ సార్ అభివృద్ధి చెంది రాయమండ్రి అగ్రగంగా మీ ఆశీస్సులు మరి
అలా నుంచి సార్ కొంచెం ఒకసారి ఇలా చూడండి సార్ అందరు ఇలా చూడండి సార్ అందరూ రెడీ సార్ రెడీ సార్ మీరు కూడా స్మైల్ సార్ స్టేజ్ దగ్గరికి వచ్చేయండి అందరూ. అక్షయ డైరెక్టర్స్ అందరూ కూడా మొత్తం అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు బాబు గారిని కోటేశ్వర గారు పూర్వాంకం చేస్తారు. నుంచి ఈయన తయారు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే మా ఎలాగంటే సృష్టికర్తలాగా మా పరుడిపల్లి కోటేశ్వర గారు అందరినీ ఉద్దేశించి కొన్ని మంచి మాటలు చెప్పాలని కోరుతున్నాను. క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఈరోజు తాడితోటలో మధ్య తరగతి వాళ్ళకి ఈ బ్యాంకు ద్వారా పర్సెంటేజ్ ఇవ్వడానికి కానీ ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తప్పకుండా ఇంత అనుభవం ఉన్నటువంటి ఇద్దరు డైరెక్టర్లు కూడా ఇందులో బాగా అనుభవం ఉన్న డైరెక్టర్లు ఉన్నారు, ప్రమోటర్స్ కూడా ఉన్నారు. ఒకసారి ఇలా చూడండి సార్ ఒకసారి ఈ కెమెరా స్మైల్ సార్ స్మైల్ రెడీ ఇలా చూడండి. ఈరోజు తాడుతోట దగ్గర చంద్ర కాంప్లెక్స్ దగ్గర మా స్నేహితులైనటువంటి లంకా సత్యనారాయణ గారు, అలాగే దేవ సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది మిత్రులు అందరూ కలిపి సంయుక్తంగా ఒక అక్షయ మల్టీపర్పస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని ఈరోజు ఉదయం 7:42 ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ ప్రమోటర్స్ కానీ అందరూ కూడా ఊళ్ళో ఉన్నటువంటి అందరితో కూడా ఇంటరాక్ట్ అయి ఉన్నటువంటి మనుషులు వీళ్ళు. అంటే ఈ బ్యాంకు యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది దీంట్లో కంపల్సరీగా డిపాజిట్స్ కానీ లోనింగ్ కానీ మళ్ళా తర్వాత రికవరీ ఇవన్నీ ఉంటాయి మెయిన్. ఇందులో బాగా 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి దేవ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆయన
ఫౌండరు ప్లస్ వైస్ చైర్మన్. అలాగే కోఆపరేటివ్ బ్యాంకులో కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆరపురం బ్యాంక్ డైరెక్టర్గా కూడా చేసినటువంటి మా మిత్రులు ఫౌండర్ గారు, పైగా చైర్మన్ గారు అయినటువంటి లంకా సత్యనారాయణ గారికి, ఇక మిగతా డైరెక్టర్లకి అందరికీ కూడా ఈ అక్షయ మల్టీ పర్పస్ కోఆపరేటివ్ సొసైటీ దినదినాభివృద్ధి జరిగి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తక్కువ రుణాలకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆదరమానాలు పొంది ఈ బ్యాంకుని ఒక మన రాష్ట్రంలోని ఒక అగ్రగామిగా ఒక 5 సంవత్సరాల్లో తీసుకెళ్ళి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆదరమానాలు కోరుకుంటారని, అలాంటి కోరుకునేటువంటి డెవలప్మెంట్ రావాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఇందులో ఉన్నటువంటి చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, డైరెక్టర్లు అందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారిని అభినందిస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున అక్షయ మల్టీపర్పస్ న్యాచురల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఈరోజు ముఖ్య గర్వకారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా కమిట్మెంట్ చేసే మనుషులు. లంక సత్యనారాయణ గారిని, దేవర సత్యనారాయణ గారిని కమ్యూనిస్ట్ పార్టీ భావాలు ఉన్న నాయకులు. అందువలన వీళ్ళందరూ కూడా ఒక స్వార్థం లేని మనుషులు, నిస్వార్థంగా చేస్తారు. ఎందుకంటే వీళ్ళతో మాకు ఒక గత 40 సంవత్సరాల నుంచి కూడా మాకు అనుభవం ఉంది. ఏ తప్పు జరిగినా ఎలాంటి వ్యక్తినైనా అడిగే వ్యక్తులు వీళ్ళందరూ. ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి ఈ రోజున మనం ఈ మల్టీ సొసైటీ పెట్టారంటే చాలా గర్వకారణం. ఇంత ధైర్యంగా ఇవాళ ఉన్న సంక్షోభంలో రిజర్వ్ బ్యాంక్ చేస్తున్న ఇబ్బందుల్లో పెట్టి కూడా ఇవాళ ఇంత ధైర్యంగా పెట్టారంటే ఒక్కడే మైదు స్వార్థం లేదు, వాళ్ళకి నిస్వార్థంగా చేస్తారని చెప్పి వాళ్ళకున్న అనుభవం. వేరేంటిగా ఎంతో దేవర సత్యనారాయణ గారు, లంక సత్యనారాయణ గారు కానీ ఇద్దరికీ కూడా కోఆపరేటివ్ స్ఫూర్తి ఉన్నవాళ్ళు. అలాంటి వ్యక్తులు ఇవాళ మనం రాజమండ్రిలో పెట్టారంటే వాళ్ళందరూ కూడా మా బ్యాంకుల తరఫున అందరూ సహకారం చేస్తూ రాష్ట్ర అసోసియేషన్ ఫెడరేషన్ ద్వారా కూడా మేమందరూ కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సొసైటీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ అక్షయ మల్టీపర్పస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ప్రారంభించడం అంటే పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశం. అది గత 30 ఏళ్ల క్రితమే స్థాపించవలసింది ఇది. మరి అప్పట్లో నేను ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్గా ఉండడం, అంతకుముందు గతంలోనే 94లో జాంపేట బ్యాంక్ డైరెక్టర్గా కూడా పనిచేశాను. తర్వాత బాబు గారు, శంకర్ గారు చైర్మన్గా పనిచేసేటప్పుడు ఎన్నికల్లో కూడా స్వయంగా పాల్గొని కష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము ఉన్నటువంటి బోర్డు కానీ ప్రమోటర్స్ కానీ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి స్థాపించడం జరిగింది ఇది. అందువల్ల అందరికీ అందుబాటులో ఉండి ప్రజా అంగీకారం పొందడం కోసం మా వంతు కృషి నీతి నిజాయితీగా నిర్భయంగా మా నిర్ణయాలు చేసి పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ మా ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మా మిత్రులైనటువంటి మా సీనియర్లు మరి శంకర్ గారు, వాళ్ళ బాబు గారికి, మరి నా తోటి ఉన్నటువంటి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి దేవర సత్యనారాయణ గారు గత 40 ఏళ్ళుగా ఆర్యపురం బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా జాంపేట బ్యాంక్ కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. మరి ఆయన నేను కలిసి, అలాగే ఆ బ్యాంకులో ఇంకో 2 ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి కాశీ విశ్వేశ్వరరావు గారు, నీలం సత్యనారాయణ గారు అని. వాళ్ళ దాంతో కూడా సహకారంతో ముందుకెళ్తూ మా మిత్రులు ఉన్నారు, వ్యాపారస్తులు, డాక్టర్లు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. కాబట్టి దినదిన అభివృద్ధిగా చేయడానికి మీ వంతు కృషి కూడా కోరుతూ మీ ద్వారా కూడా ప్రజలకి అందరికీ ఈ సమాచారం అందాలని చెప్పి కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చైర్మన్ గారు చల్లా శంకరరావు, అలాగే వాళ్ళ బాబు గారు, వాళ్ళు ఎంతో నీతి నిజాయితీగా ఆ బ్యాంకులను నిర్వహిస్తున్నారు. 1 రూపాయి కూడా తీసుకోకుండా శంకరరావు గారు ఆ బ్యాంకుకి గత 5 సంవత్సరాలు ఎంతో సర్వీస్ చేశారు. ఆయన టైంలో నేను ఒక 5 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేయడం నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఆయన చాలా లోతు కొద్దీ గుర్రం ఉన్నట్టుగా ఆయన పరిగెడుతూ మమ్మల్ని పరిగెట్టించేవారు. ఆ విధంగా బ్యాంక్ ఎంతో డెవలప్ చేసాం. 40 సంవత్సరాలుగా నాకు ఇందులో చాలా అనుభవం ఉంది. నేను చదువుకున్న రోజుల్లోనే కోఆపరేటివ్ ట్రైనింగ్ అయ్యేటప్పుడే ఒక సొసైటీ పెడితే బాగుంటుంది, అప్పుడు ఉద్యోగం లేదు, సొసైటీ పెడితే బాగుంటుందని మేము కొంతమందిని అప్రోచ్ అయ్యాం. కానీ అప్పుడు కుదరలేదు. కొంచెం చెట్లు కార్మికులు సంఘానికి వెళ్ళాం కానీ అవ్వలేదు. ఈ లోపల నాకు ఉద్యోగం రావడం, ఇందులో రావడం అవ్వలేదు. తర్వాత కూడా 2-3 సార్లు లంచ్ వచ్చినాను కానీ నేను పెడదామని అనుకున్నాం. నేను లోపల ఉండడం, ఆయన డైరెక్టర్ ఉండడం కుదరలేదు.
ఇప్పుడు ఇద్దరం కూడా బయట ఉన్నాం, ఖాళీ ఉన్నాం కాబట్టి పేద మధ్య తరగతి ప్రజలకు కేవలం సేవ చేద్దామనేది పెట్టాం. ఇందులో మాకేమీ ఏదో గొప్పగా రావాలని పేరు రావాలని కాదు. ఎందుకంటే లంచ సత్యనారాయణ గారు కానీ నేను కానీ ఒక జట్టు కార్మికుల పిల్లలు. మీ అంత అభివృద్ధిలో చెందామంటే మా తల్లిదండ్రులు ఎంతో మాకు అండదండలు ఇచ్చి ఈ రోజు ఈ స్థితికి రావడానికి కారణం మా తల్లిదండ్రులు. మేము కింద నుంచి పైకి వచ్చాం కాబట్టి మాలాగే బడుగు వర్గాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా సాయం చేద్దామని కేవలం ఆ ఉద్దేశంతో నేను లంచ సత్యనారాయణ గారి సాయం తీసుకొని ఈ అందరితో ఇంకా మాకు ప్రమోటర్స్, డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి దీన్ని 2 నెలల్లో ఈ స్థితికి తీసుకొచ్చారు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ బ్యాంకుని దినదినాభివృద్ధి చేస్తే పేద మధ్యతరగతి ప్రజలకి సహాయ సహకారాలు అందించాలన్న కోరికతోటే మేము ఇక్కడ ఇది స్థాపించడం జరిగిందని తెలియపరుచుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.